ఇక 15 ఆగస్టు రోజున సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలనే వల్లేశారు. 16 పేజీల స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రతి అంశంలోనూ ప్రజలను తప్పు పట్టించాడు. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా రైతుల పథకాల అమలు, బీసీల రిజర్వేషన్, కులగణన, ఉద్యోగాల కల్పన, హైడ్రా అంశాల్లోనూ అబద్ధాలే చెప్పారు. వేదికేదైనా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు, అర్ధసత్యాలు, మొండి మాటలు, తొండి కూతలను వీడడం లేదు. 15 ఆగస్టు ప్రసంగంలోనూ అవే పచ్చి అబద్ధాలను వల్లెవేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 16 పేజీల ప్రసంగంలో పాత అబద్ధాలే చదివారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2.8 లక్షల కోట్లు అప్పు చేసిందని, తాజాగా పార్లమెంటు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన 8.21 లక్షల కోట్లు అప్పు చేశారని రేవంత్ మళ్లీ బుకాయించారు. రైతుల పథకాల అమలు, బీసీ రిజర్వేషన్, కులగణన, ఉద్యోగాల కల్పన, హైడ్రా అంశాల్లోనూ అబద్ధాలే చెప్పారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో అప్పుల గురించి వివరించారు. తాము అధికారంలో చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్లు మిగిల్చి వెళ్లారు. ఇందులో 6,71,757 కోట్ల అప్పులున్నాయి. ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లున్నాయి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్, సింగరేణి, విద్యుత్, ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లున్నాయని అన్నారు. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వాటాగా వచ్చిన అప్పు 70,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు అక్షరాల 2.8 లక్షల కోట్లు. ఈ విషయాన్ని ఇటీవలే పార్లమెంటుకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన ఆస్తుల విలువ 4.16 లక్షల కోట్లని కూడా పార్లమెంటుకు తెలిపారు. చేసిన అప్పుతో కేసీఆర్ ప్రాజెక్టులు, సచివాలయం, కలెక్టరేట్లు కట్టించారు. కులగణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించామని, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న శాసనసభ ఆమోదించిందని అన్నారు. బిల్లుపై ఏడాది పాటు శాస్త్రీయమైన, లోతైన కసరత్తు చేశాం. 1.12 కోట్ల కుటుంబాలను సర్వే చేశామని ప్రకటించారు. అయితే వాస్తవం మరో విధంగా ఉంది. కులగణనకు చట్టబద్ధత లేదు, అది చెల్లదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదు. ఈ అంశం సుప్రీంకోర్టులో 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీలను ఉపవర్గీకరణ చేసుకోవచ్చని, రాష్ట్రాలకు ఆ అధికారం ఉన్నదని తీర్పునిచ్చింది. తాజా జనాభా లెక్కలు కాకుండా 2011 నాటి ఎస్సీ జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి మమ అనిపించారు. కులగణన సక్రమంగా ఉంటే కులగణన గణాంకాలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదమే లభించలేదు. మరి రిజర్వేషన్ ఎక్కడ అమలు చేసినట్లు? రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా కింద జూన్ 18 నుంచి 9 రోజుల్లో 9,70,11,184 మంది రైతుల ఖాతాల్లో వేశాం. సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నామని అన్నారు. వాస్తవం మరోలా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మొత్తంగా 31,000 కోట్ల మేర రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ 20,000 పైచిలుకు అయింది. ఇంకా 10,000 కోట్ల పైచిలుకు రుణమాఫీ చేయాలి. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 రైతు భరోసా కింద ఇస్తామని హామీ ఇచ్చి ఎకరాకు 12,000 చొప్పునే వేశారు. ఇందులో ఒక రైతు భరోసా ఎగ్గొట్టారు. గత వేసవిలో కేవలం కొంతమందికిచ్చారు. సన్నాలకు బోనస్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇంకా 1,200 కోట్లు రైతులకు బోనస్ బాకీ ఉంది. 3 నెలలైనా కాంగ్రెస్ సర్కార్ చెల్లించడం లేదు.